హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్వో ట్రేడర్స్. లాస్ట్ వీడియోస్లో మీకు 2TR అండ్ 3TR చిల్లర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ కెపాసిటీ వచ్చేసి 5TR కెపాసిటీ అండి, 5 tons ఆఫ్ రెఫ్రిజిరేషన్. సో లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు మీకు 2TRలో అరౌండ్ 330 to 350 లీటర్స్ అవుట్పుట్ వాటర్ వస్తుంది. 3 టన్లో 450 to 500 లీటర్స్ అవుట్పుట్ వాటర్ వస్తుంది. 5 టన్లో వచ్చేసి మీకు 900 to 1000 లీటర్స్ పర్ అవర్ అవుట్పుట్ వాటర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చెప్పిన అవుట్పుట్ వాటర్ మీకు 16 degrees టెంపరేచర్లో వస్తుందండి. ఇన్ కేస్ మీరు టెంపరేచర్ కనుక పెంచుకుంటే లైక్ 18 degrees 20 degrees ఆ రేంజ్లో పెట్టుకుంటే మీకు అవుట్పుట్ వాటర్ అనేది కొద్దిగా పెరుగుతుంది. అలాగే టెంపరేచర్ తగ్గించుకుంటే అవుట్పుట్ వాటర్ అనేది తగ్గుతుంది ఏ చిల్లర్లో అయినా కూడా. సో 5TR చిల్లర్కి వచ్చేసి మీకు 3 phase పవర్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇది సింగిల్ ఫేజ్లో అవైలబుల్లో ఉండదు. దీని ప్రైస్ వచ్చేసి మీకు హోల్సేల్ మార్కెట్లో 1 lakh to 1,10,000 మధ్యలో అవైలబుల్లో ఉంటుంది. రీటైల్ మార్కెట్లో వచ్చేసి మీకు 125, 130, 140 వరకు కూడా అమ్ముతుంటారు. సో దీనిపైన నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీకు బ్లూ స్టార్ కానీ ఇంకా వేరే కంపెనీ స్టిక్కర్స్ కానీ వేస్తుంటారు. ఇది కంప్లీట్గా అసెంబుల్డ్ పీస్ అండి. బ్లూ స్టార్ స్టిక్కర్ చూసి మీరు బ్లూ స్టార్ కంపెనీ అనుకొని మోసపోవద్దు. సో ఈ మిషనరీ వచ్చేసి 2000 LPH ఆర్ 4000 LPH వాళ్ళకి సూటబుల్ అండి. అండ్ మీకు 5TR చిల్లర్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి, లేదంటే మీకు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.